అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజువారీగా ఏ పని చేయాలన్నా ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాము. శుభం జరుగుతుందా, ఏది జరిగితే శుభం జరుగుతుంది, ఏది చేస్తే అశుభం జరుగుతుంది అనేది చాలా చాలా డౌట్స్ ఉంటాయి, కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కొన్ని పనులకి శుభం జరిగేలా కూడా కొన్ని ఆలోచనలు, కొన్ని వేస్ కూడా ఉంటాయి. ఈ దారిలో వెళ్ళాలి, ఇలా చేస్తే ఇలా మంచి జరుగుతుంది అని. సో రోజువారీ చేసే పనుల్లో కూడా శుభం అశుభం లాంటివి కూడా చాలా ఉంటాయి. సో ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడదాం ఇవాళ. సో మనతో పాటు ఉన్నారు కేఎస్ఆర్ గారు. గురుగారు నమస్తే. గురుగారు, ధనయోగం పొందాలంటే ఎలాంటి దీపారాధన చేసుకోవాలి? అంటే అసలు ధనయోగం పొందటం అనేది కానీ వచ్చిన ధనం అనేది సక్రమంగా ఎప్పుడైనా సరే నిలబడటం అనేది, దీపారాధన అనేది మనం ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకమైన పద్ధతిలో మనం ఎక్కువగా చెప్పడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి ఒకే రకమైన దీపారాధన అనేది చెప్పలేం. కానీ అసలు దీపారాధన ఎలా చేయాలంటే కొంతమంది ఏం చేస్తారంటే దేవుళ్ళకి నడిమజ్జిగా తీసుకొచ్చి ఆ దీపం కుందని పెడుతూ ఉంటారు. కానీ అది తప్పు. సో ఎప్పుడైనా సరే కుడివైపు కానీ ఎడంవైపు కానీ దీపం కుందులు ఉండటం అనేది శ్రేయస్కరం. అంతేకాదు దేవుడు చక్కగా చూడాలని, దేవుడికి కాంతి రావాలన్నట్టుగా కొంతమంది ఆడవాళ్ళు అవ్వచ్చు, కొంతమంది పురుషులు కావచ్చు, కరెక్ట్గా తీసుకొచ్చి నట్ట మధ్యన పెడుతూ ఉండటం అనేది కూడా జరుగుతుంది. కానీ అది కరెక్ట్ అయిన దీపారాధన కాదు. ఎప్పుడైనా సరే కుడి పక్క కానీ ఎడం పక్క కానీ ఒక మూలకి పెట్టడం అనేది అవసరం. తర్వాత ఇక్కడ ఎప్పుడైనా సరే స్త్రీ దేవతలు అంటే దుర్గాదేవి అవ్వచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, సరస్వతి కావచ్చు, ఇలా స్త్రీ దేవతలుగా మీరు కొలిచే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడం వైపు దీపం పెట్టడం అనేది సముచితం. అంటే మనం ఏమంటున్నామంటే ఒకవేళ 2 దీపాలు కాకుండా ఒకే దీపం కుందేసి దాంట్లోనే 2-3 వెలుగులు వెలిగించే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఒకే దీపారాధన దీపం కుంది వాడే వాళ్ళు ఆడవాళ్ళ కోసం అయితే కనుక ఎడం వైపు పెట్టాలి దేవతల కోసం. అదే పురుషుల కోసం అయితే కుడివైపు దీపారాధన చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా సరే వైష్ణవ సంబంధమైన పూజలు చేస్తున్నప్పుడు, అంటే వెంకటేశ్వర స్వామికో, రాముల వారికో, సీతాదేవికో, లక్ష్మీదేవికో, ఇలా వైష్ణవ ఆరాధన అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళకి చేసేప్పుడు నేతి దీపం పెట్టడం అనేది శ్రేయస్కరం. అలా కాకుండా మీరు శైవుల కోసం అయితే కనుక, అంటే శివుడి కోసం, సుబ్రహ్మణ్యుడి కోసం, ఆంజనేయుడు ఇరుపక్షాలకి వచ్చేవాడు అయినప్పటికీ కూడా ఆంజనేయుడి కోసం, ఇలాంటి వాళ్ళ కోసం అయితే కనుక నువ్వుల నూనె ఉపయోగించడం అనేది శ్రేయస్కరం. అయితే కొంతమంది వేరుశనగ నూనె, ఆముదం, ఇలా కొన్ని ఆరాధనలు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇవి నిత్య పూజలకి ఉపయుక్తం కాదు. కొన్ని సందర్భాల్లో జాతకంలో ఉండే వాటిని అధిగమించడం కోసం కొన్ని ప్రత్యేకమైన తైలాలని వారికి సూచించడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ రకమైన నూనెల్ని వాడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో విప్ప నూనె అనేది చెప్తూ ఉంటాం, తర్వాత ఇలా వేరుశనగ నూనె అనేది చెప్తూ ఉంటాం, ఆముదం చెప్తాం, కొబ్బరి నూనె చెప్తాం. సో ఆ రకంగా మరి ఎప్పుడైనా సరే సాధారణంగా ఎటువంటి మీమాంస లేకుండా దేవుళ్ళకి పెట్టవలసిన నూనెల్లో అయితే కనుక ఆవు నెయ్యి, నువ్వుల నూనె శ్రేష్టం. ఈ 2 ఇంచుమించుగా అందరికీ పెట్టచ్చు. కానీ ప్రత్యేకంగా ఈ వైష్ణవులకి అయితే కనుక నేతి దీపం మరింత శీఘ్ర ఫలితాలు రావడానికి, శైవులకైతే కనుక నువ్వుల నూనె వాడటం వల్ల మరింత శీఘ్రంగా ఫలితం రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక ఈ తరహాలో మనం దీపారాధన చేయటం అనేది అవసరం. అయితే తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, దీపారాధన అనేది కానీ అసలు ఒక దీపపు ఏదైనా సరే పూజ అనేది కానీ ఎప్పుడైనా సరే మనం సాధ్యమైనంత వరకు కూడా స్నానం చేసి శుభ్రంగా పాటించడం అనేది అవసరం. ఏదో ఆఫీస్కి వెళ్ళిపోతూ ఒకసారి ఆ దీపాన్ని ముట్టించి వెళ్ళిపోవటం అనేది కాకుండా సక్రమంగా కూర్చుని ఆ పూజాది కార్యక్రమాలు నిర్వహించాలి. అప్పుడే ఆ దీపారాధనకు ఉండే ఫలితం దక్కటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే, దీపారాధన అనగానే ఏదో దీపం ముట్టించడం అని కాదు. నిజానికి మనం ఏంటంటే దీపం అగ్నిస్వరూపం కదా. ఈ అగ్ని అంటే కనుక కుమారస్వామి. మనం కుమారస్వామి తర్వాత వెంటనే వినాయకుడికి పూజ చేస్తాం. అందుకని ఆ రకంగా అన్నదమ్ములు ఇద్దరిని కూడా మనం ఆరాధించడం వల్ల శక్తి సామర్థ్యాలు, బుద్ధి బలం మనలో వికాసించడం అనేది జరుగుతుంది. అంటే ఈ అగ్ని తత్వం వల్ల ఏమవుతుందంటే మనలో పరాక్రమ తత్వం పెరగటం అనేది, ఏదైనా సరే మనం ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా వాటిని అధిగమించి పోరాటే పరాక్రమం
అది రావటం అనేది వినాయకుడి వల్ల సమస్యలు తెలివిగా ఎలా ఎదుర్కోవాలి, మనకి ఆ బుద్ధి బలం ఏ రకంగా సిద్ధించాలి, ఇలాంటివన్నీ కూడా వినాయకుడి వల్ల మనగొడతాయి. కనుక వీళ్ళిద్దరిని మనం ప్రసన్నం చేసుకోవటం అంటే దీపం ద్వారా సుబ్రహ్మణ్య స్వామిని ప్రసన్నం చేసుకుంటున్నాం, పూజ ద్వారా వినాయకుడిని ప్రసన్నం చేసుకుంటున్నాం. కనుక ఈ రకమైన ఆరాధన దైవికంగా చాలా ముఖ్యం మనకి. సో చూసారు కదా, రోజువారీగా చేసే శుభాలు అశుభాల గురించి. మంచి జరిగిన మంచి చేసే దాంట్లో కూడా ఎన్నో తీరులు ఉంటాయి. సో ఈరోజు రోజువారీగా చేసే పనుల్లో మంచి ఏది, చెడు ఏది, ఏ రోజు ఎలా చేయాలనేది చాలా చక్కగా చెప్పారు కేసీఆర్ గారు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.